నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్రీ మనకి తెలుసు ఉత్తరాంచల్ యూనివర్సిటీకి ఎంత మంచి బ్రాండ్ ఉందో ఎందుకంటే మనం గతంలో కూడా ఇంతియాజ్ గారితో మాట్లాడాము ఉత్తరాంచల్ యూనివర్సిటీ గురించి తెలుసుకున్నాము ఎడ్యుకేషన్ విషయంలో వీళ్ళు తీసుకునే జాగ్రత్తలు కావచ్చు అండ్ అలాగే అదర్ యూనివర్సిటీస్తో కంపేర్ చేసుకుంటే వీళ్ళు ఇప్పించే ప్లేస్మెంట్స్ కావచ్చు సో ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతి ఒక్క విషయంలో కూడా బెస్ట్ ఇస్తుందని చెప్పాలి మన ఉత్తరాంచల్ యూనివర్సిటీ సో ఆల్రెడీ ప్రజెంట్ మనము ఏప్రిల్లో ఉన్నాము అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి అడ్మిషన్స్ ఎలా జరుగుతున్నాయి అండ్ అలాగే ఈ ఇయర్ సౌత్ నుంచి ఎంతమంది పిల్లలు జాయిన్ అవుతున్నారు ఇలాంటి విషయాలన్నీ ఇంతియాజ్ గారితో మాట్లాడి తెలుసుకుందాం హలో అండి ఇంతియాజ్ గారు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి థ్యాంక్ యూ సో మచ్ ఇందాక నేను చెప్పినట్టుగా ప్రజెంట్ మనం ఏప్రిల్లో ఉన్నాము అడ్మిషన్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి ఎలా జరుగుతున్నాయి ఇప్పటివరకు ఎన్ని అడ్మిషన్స్ చేశారు మన సౌత్ నుంచి మ్యామ్ యాక్చువల్లీ దీనికి అడ్మిషన్ ఇంటేక్ వచ్చేసి బీటెక్ వరకు అయితే 300-350 అరౌండ్ ఉంటుంది మేడం ఓకే సో ఆల్మోస్ట్ ఆల్ 180+ వరకు కంప్లీట్ అయ్యాయి మేడం ఆ 180+ కూడా 100 స్టూడెంట్స్ ఆల్రెడీ క్యాంపస్ విజిట్ చేసి వచ్చారు ఓకే అంటే మేము ప్రతి ఇయర్ ఏం పెడతామంటే ప్రతి మంత్ వచ్చేసి అంటే అడ్మిషన్స్ టైంలో ఎవరైతే అడ్మిషన్ చేసుకున్నారో 100 అడ్మిషన్స్కి ఒక్కొక్కసారి విజిటింగ్ తీసుకెళ్తాం ఎందుకంటే మేము ఇక్కడ చెప్పేది మీకు అక్కడ మ్యాచ్ అవుతుందా లేదా అనేది మీరు చూసుకోవడానికి అంటే నాట్ ఇన్ జస్ట్ ఇన్ ద సెన్స్ క్యాంపస్ చూపించేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు చూపించేసి అయిపోయింది మీకు మంచి యూనివర్సిటీ బాగుంది అనేది కాదండి ఓకే సో క్యాంపస్ విజిటింగ్లో ఎడ్యుకేషన్ ఎట్లా ఉంటుంది ఫ్యాకల్టీ ఎట్లా ఉంటారు ప్లేస్మెంట్స్ ఎట్లా ఉంటాయి రీసెర్చ్ ఎట్లా ఉంటాయి స్పోర్ట్స్ ఎట్లా ఉంటుంది జిమ్ ఫెసిలిటీస్ ఎట్లా ఉంటాయి హాస్టల్స్ ఎట్లా ఉంటాయి ఫుడ్ ఎట్లా ఉంటుంది ఎన్ని ప్యాటర్న్స్లో 360 degreesలో కవర్ చేస్తాం మేడం సో దానివల్ల స్టూడెంట్కి ఏంటంటే కొంచెం బెటర్ ఐడియా వస్తుంది పేరెంట్కి కూడా బెటర్ ఐడియా వస్తుంది అనమాట సో యాజ్ ఇఫ్ నో 180 అరౌండ్ అయ్యాయి మేడం యా ఓకే 180 అలాగే ఇంతకు ముందు కూడా మీరు చెప్పారు సో ఎవ్రీ ఇయర్ కూడా లిమిటెడ్ అడ్మిషన్స్ మాత్రమే ఉంటాయి 500 మాత్రమే చేస్తాము అని చెప్పారు అంటే ఇప్పుడు మార్కెట్ ఇంత పెరిగింది యూనివర్సిటీ గురించి బయట అంతమందికి తెలుస్తుంది సో ఖచ్చితంగా ఎక్కువ మంది పిల్లలు జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కానీ ఎందుకు మీరు 500 దగ్గరే ఆగిపోయారు అడ్మిషన్స్లో యా దిస్ ఈజ్ వన్ థింగ్ ఐ నీడ్ టు ఎలాబరేట్ మేడం యాక్చువల్లీ మీరు వేరే యూనివర్సిటీస్తో కంపేర్ చేసుకుంటే మన యూనివర్సిటీ వచ్చేసి మ్యాక్సిమం మీకు మేలో అడ్మిషన్స్ క్లోజ్ అవుతాయి బికాజ్ ఎందుకంటే మే జూన్ అరౌండే క్లోజ్ అవుతాయి జూన్ ఎర్లీ వీక్స్లో క్లోజ్ అవుతాయి మెయిన్లీ ఎందుకంటే మన దగ్గర లిమిటెడ్ సీట్స్ మేడం 500లో కూడా 350 వరకే బీటెక్ ఉంటాయి మిగతా 150 మాత్రమే ఏబీబీఓ ఎంబీఓ బీఎస్సీ అగ్రికల్చర్ అట్లా ఉంటాయి ఎందుకంటే దిస్ థింగ్ ఈజ్ దట్ మేము క్వాంటిటీ చూడట్లేదు మేడం అంటే 1000 అడ్మిషన్స్ 2000 అడ్మిషన్స్ 3000 అడ్మిషన్స్ ఇది చూడట్లేదు మాకేంటంటే క్వాలిటీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఉన్న స్టూడెంట్స్లోనే ఉన్న రీసెర్చ్లో బెటర్గా ఇవ్వాలి అంటే ఇంతమందిని తీసుకెళ్ళి ఓకే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎంతవరకు ఉన్నాయి మార్కెట్లో అనేది కూడా చూడాలి మేడం ఓకే ఒక యూనివర్సిటీలో ఎట్లా ఉంటుందంటే డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ కల్చరల్ డైవర్సిటీస్ అన్ని కంబైన్ చేసుకుంటేనే బాగుంటుంది మేడం ఇప్పుడు ఇఫ్ యూనివర్సిటీ కెన్ అకామిడేట్ 5000 స్టూడెంట్స్ పర్ ఇయర్ ఆ 5000లో నేను 2000-3000 స్టూడెంట్స్ని తెలుగు వాళ్ళనే తీసుకెళ్ళి అక్కడ పెట్టామనుకోండి అక్కడ కల్చరల్ డైవర్సిటీ ఉండదు ఓకే అందరం తెలుగు వాళ్ళమే అక్కడికి పోయినప్పుడు ఏమవుతుంది మెయిన్గా ఇక్కడ నుంచి సౌత్ నుంచి నార్త్ స్టూడెంట్ ఎందుకు పోతున్నాడు బికాస్ అక్కడ నాలెడ్జ్ ఎక్స్పోర్ చేసుకోవడానికి తర్వాత ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తెచ్చుకోవడానికి కల్చరల్ డైవర్సిటీస్ తెలుసుకోవడానికి సో ఒక యూనివర్సిటీ అంటే ఐ మీన్ లైక్ ఏపీ నుంచి ఉండాలి తెలంగాణ ఉండాలి కేరళ తమిళనాడు మహారాష్ట్ర బెంగాల్ అస్సాం బీహార్ అన్ని ఏరియాస్ నుంచి ఉన్నప్పుడే అది యూనివర్సిటీ మేడం నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ నుంచి ఉన్నప్పుడు యూనివర్సిటీ నాట్ ఒక పర్టికులర్ ఏరియా నుంచి తీసుకోపోయి ఇక్కడ నుంచి 2000-3000 మెంబర్స్ తెలుగు వాళ్ళే ఉన్నారు అనుకోండి ఇంకా వాళ్ళు ఎవరితో కమ్యూనికేట్ అవుతారు ఓకే ఇప్పుడు ఏంటంటే ఒక రూమ్ లో ఒక డిఫరెంట్ ఏరియాస్ నుంచి స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ నాలెడ్జ్ ఎక్స్ప్లోర్ అవుతుంది ఫర్దర్గా వాడికి ప్లేస్మెంట్స్కి కానీ రీసెర్చ్కి కానీ ఇంకొకటి ఎంఎస్ చేయడానికి కానీ యూజ్ అవుతుంది మేడం ఓకే ఓకే అంటే అలాగే ఇప్పుడు మన ఉత్తరాంచల్లో ఎన్ని కంట్రీస్ నుంచి ఉన్నారు పిల్లలు మేడం అంటే అబ్రాడ్ నుంచి స్టూడెంట్స్ అంటున్నారు ఓకే యాక్చువల్లీ దగ్గర ఒక 25+30+ కంట్రీస్ నుంచి ఉన్నారు మేడం అది ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి ఉన్నారు ఓకే తర్వాత కొన్ని యూకే కొన్ని కంట్రీస్ నుంచి ఉన్నారు మేడం ఓకే సో జపాన్ నుంచి ఇది కాకుండా స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అని ఫారిన్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంటుంది మేడం అంటే స్టూడెంట్ అక్కడ నుంచి ఇక్కడ 2 years కంప్లీట్ చేస్తారు అంటే అబ్రాడ్ నుంచి స్టూడెంట్స్ ఇక్కడ కంప్లీట్ చేస్తారు ఆస్ట్రేలియాలో ఒక యూనివర్సిటీతో మేము కొలాబరేట్ అయినా మేడం అక్కడ స్టూడెంట్స్ వచ్చేసి 2 years ఇక్కడ కంప్లీట్ చేస్తారు ఓకే ఇక్కడ స్టూడెంట్స్ 2 years వెళ్ళి అక్కడ కంప్లీట్ చేస్తారు దిస్ ఇస్ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అంటారు దిస్ ఇస్ ఫారిన్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అంటారు అనమాట జస్ట్ బికాజ్ ఏంటంటే స్టూడెంట్కి ఇంకా ఎక్స్ట్రాగా మనం ఒక పాయింట్ మీద ఏమైనా కాన్సన్ట్రేట్ చేయొచ్చు తనకి ఇంకా ఎక్స్ట్రాగా ఏమంటారు నాలెడ్జ్ ఇవ్వచ్చు
తర్వాత టెక్నికల్ స్కిల్స్ అనేది డెవలప్ చేయొచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది డెవలప్ చేయొచ్చు అని చెప్పేసి ఈ ఫారెన్ ఇంటర్న్షిప్స్ ప్రోగ్రామ్ కానీ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కానీ పెట్టామన్నమాట మేడం. ఓకే ఓకే. అండ్ అలాగే ఇందాక మీరు విజిటింగ్ కూడా ఉంటుంది, ఎవ్రీ మంత్ విజిటింగ్ ఉంటుంది అని చెప్పారు కదా. సో ఒకవేళ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కానీ లేకపోతే ఇంతకుముందు మీ వీడియోస్ చూసిన వాళ్ళు కానీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలన్నా, మీరు క్యాంపస్ విజిట్కి తీసుకెళ్ళాలి అన్నా, దేనికి ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది? మేడం యాక్చువల్లీ వీ హ్యావ్ అవర్ ఓన్ ఆఫీసెస్ మేడం. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ కమ్ టు హైదరాబాద్ ఆఫీస్ ఆల్సో. పంజాగుట్టలో ఒక ఆఫీస్ ఉంది, కర్నూలులో ఉంది, అనంతపూర్లో ఉంది, తర్వాత గుంటూరులో ఉంది, ఖమ్మంలో ఉంది. ఓకే, సో డిఫరెంట్ ఏరియాస్లో ఆఫీసెస్ ఉన్నాయి మేడం. యూ కెన్ కమ్ అండ్ మీరు ఆఫీసెస్కి వచ్చి మీకు ప్రాసెసింగ్ మొత్తం మీ ఇట్లానే చెప్తారు. ఆర్ఎల్స్ మీరు డైరెక్ట్ ఏదైనా మీరు యూనివర్సిటీ ఆన్లైన్ నెంబర్స్ స్టూడెంట్ నెంబర్స్లో చేసినా కానీ వాళ్ళు మీకు మొత్తం A to Z మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. యూనివర్సిటీ ఫీజు ఎంత ఉంటుంది, ఓకే, ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు, ఏ బ్రాంచ్ ఎట్లా ఉంటుంది, ఓకే, ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎలా ఉంటుంది, సో ప్రీవియస్ స్టూడెంట్స్ నెంబర్స్ కావాలంటే ఇస్తారు. ఓకే, సో ఇవన్నీ ఉంటాయి అనమాట. మీరు వచ్చి ఐ మీన్ లైక్ వాళ్ళతో మాట్లాడి ఓకే అనుకుని మీరు అడ్మిషన్ ఆన్లైన్ ద్వారా అయినా తీసుకోవచ్చు మేడం. ఓకే, మీకు ఓకే అనుకున్నాక దెన్ మన వాళ్ళే యూనివర్సిటీకి ఫ్రీ విజిటింగ్ అనేది అరేంజ్ చేస్తారు మేడం. ఓకే ఓకే. అండ్ అలాగే ఇప్పుడు స్టూడెంట్స్ +2 కంప్లీట్ చేసిన వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అని అంటే, వాళ్ళు కూడా ఒక యూనివర్సిటీని చూస్ చేసుకుంటున్నారంటే ఫారెన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఉంటుందా, అండ్ అలాగే ప్లేస్మెంట్స్ ఎలా ఉంటున్నాయి, అండ్ అలాగే ఇటువంటి కోర్స్ తీసుకుంటే మంచిది అని ఒక కన్ఫ్యూషన్ స్టేట్లో ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీ సైడ్ నుంచి ఎటువంటి సపోర్ట్ ఉంటుంది? లైక్ అంటే వాళ్ళు ఎటువంటి కోర్స్ చూస్ చేసుకోవాలి, ఫర్దర్గా ఎటువంటి కోర్సెస్కి మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి అనే దాంట్లో మీ దగ్గర నుంచి ఎంతవరకు సపోర్ట్? దట్ ఈస్ టోటలీ అబౌట్ ఐ మీన్ లైక్ స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తను ఎలా పెరిగాడు, హౌ హీ గ్రోన్ అప్. ఓకే, తన సర్కమ్స్టాన్సెస్ అంటే కొంతమందికి ఏమంటారు మెషిన్స్ పైన, కార్స్ పైన, బైక్స్ పైన ఇంట్రెస్ట్ ఉంటుంది. అటువంటి వాడిని మనం తీసుకెళ్ళి కంప్యూటర్ ల్యాబ్లో కూర్చోబెడితే వాడి మైండ్కి ఎక్కదు. సో బెటర్ హీ గో ఫర్ మెకానికల్ కానీ ఏరోస్పేస్ రిలేటెడ్ సబ్జెక్ట్స్కి వెళ్ళొచ్చు అనమాట. కొంతమందికి బిల్డింగ్స్ పైన, కన్స్ట్రక్షన్స్ పైన, ఆర్కిటెక్చర్ పైన ఇంట్రెస్ట్ ఉంటుంది. అట్లాంటి వాళ్ళకు సివిల్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ తీసుకుంటే బాగుంటుంది. ఓకే, కొంతమంది ఏం చేస్తారంటే మేబీ 70% చాలా మంది కంప్యూటర్స్తో, గేమింగ్ దాంట్లో వాటిలో వింటారు. వాళ్ళు కంప్యూటర్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ తీసుకుంటే బాగుంటుంది. సి దట్ ఈస్ టోటలీ డిపెండ్ అపాన్ స్టూడెంట్ ఏమంటారు ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశాడో ఈ 12th వరకు వాటిని బట్టి తను తీసుకోవడం మంచిది మేడం. ఓకే, సి నేను ఒక స్విమ్మర్ని తీసుకొచ్చి నేను క్రికెట్ ఆడమంటే ఆడతాడా? సో జస్ట్ వాడి మైండ్ నేచర్, వాడి మైండ్ సెట్ ఎట్లా ఉంది, వాడి ప్యాషన్ ఎట్లా ఉంది అనేది దాన్ని బట్టి తను కోర్స్ సెలెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్ మేడం. ఓకే, దాన్ని బట్టి ఇంకా తర్వాత మీరు అడిగినట్టు ఫారెన్ ఇంటర్న్షిప్ నేను ఆల్రెడీ చెప్పాను. ఫస్ట్ 2 years ఎట్లయితే తను పర్ఫామ్ చేస్తాడో దాన్ని బట్టి యూనివర్సిటీస్తో టైప్ చేస్తాము. అక్కడ ఉన్న కంట్రీస్కి వీసాస్ కానీ, అప్రూవల్స్ కానీ, ఓకే, అవన్నీ మన యూనివర్సిటీలోనే ప్రాసెస్ అవుతుంది మేడం. ఇంకా మీరు ఏది అడిగారు మేడం? ప్లేస్మెంట్స్. సో ప్లేస్మెంట్స్ అనేది మీకు అందరికి తెలిసిందే మేడం. మా యూనివర్సిటీ అంటే వేరే యూనివర్సిటీస్ డెఫినెట్లీ మీరు డిఫర్ చేసినప్పుడు వేరే యూనివర్సిటీకి మా యూనివర్సిటీకి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మేము ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ పాయింట్ మేము ప్లేస్మెంట్స్ నుంచే మేము స్టూడెంట్స్కి ఐ మీన్ లైక్ కౌన్సిలింగ్ ఇస్తాం మేడం. ఆ యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ అనేది ఎట్లా నడుస్తుంది, ప్యాటర్న్ ఎట్లా నడుస్తుంది. 100% ప్లేస్మెంట్ అని నేను ఎప్పుడు చెప్పాను మేడం. ఓకే, ఎందుకంటే 100% ప్లేస్మెంట్ మీకు IIT, NITsలోనే పాసిబిలిటీ లేదు మేడం. ఓకే, సో ఇక్కడ ఎట్లా అంటే మేడం మెయిన్గా ప్లేస్మెంట్ కావాల్సిన అసిస్టెన్స్ ఏవేవైతే కంపెనీస్ వస్తాయి, దానికి ఎట్లా ప్రిపేర్ కావాలి, సబ్జెక్ట్ ఎట్లా ప్రిపేర్ కావాలి, సో తర్వాత క్వశ్చనింగ్ ఎట్లా ఉంటుంది, రీజనింగ్ ఎట్లా ఉంటుంది, వీటిపైన స్టూడెంట్కి ఫస్ట్ ఇయర్ నుంచి ట్రైనింగ్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి మేడం. అలాంగ్ విత్ ద PDP పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లో మన కమ్యూనికేషన్స్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి, మనం ఎంతవరకు మాట్లాడాలి, మనం డిబేట్స్లో ఎట్లా మాట్లాడాలి, మన రోల్ టేబుల్ కాన్ఫరెన్స్లో మనం ఎట్లా ఇంటరాక్ట్ అవ్వాలి, ఒక ఇంటర్వ్యూకి వెళ్తే మన డ్రెస్సింగ్ సెన్స్ ఎట్లా ఉండాలి, మన పోస్టర్స్ ఎట్లా ఉండాలి, మన గెస్చర్స్ ఎట్లా ఉండాలి, మనం మాట్లాడితే ఎంతవరకు ఆడిబిలిటీ ఉండాలి. సో దీస్ ఆల్ థింగ్స్ అనేది మ్యాటర్ మేడం. ఇది ఏదో ఒక ఇంటర్వ్యూకు ఒక 10 days ముందరో 15 days ముందరో కూర్చోబెడితే ఇది అవ్వదు అనమాట. ఇట్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మేడం. అంటే 4 years ఎక్స్పీరియన్స్ చేయగలిగినప్పుడే స్టూడెంట్ అనేవాడు ఫైనల్ రౌండ్లో అదే మెయిన్గా 4-1లోనో 4-2లోనో జాబ్ అనేది ఈజీగా క్రాక్ చేస్తాడు. ఓకే ఓకే, సో నైస్. బట్ ఇంతకుముందు ఈ ఇయర్ ఎవరైనా కోర్స్ కంప్లీట్ చేసి ఇంటర్న్షిప్లో జాబ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లైక్ అంటే మనం వాళ్ళతో మాట్లాడడానికి అడుగుతున్నారు మేడం. ఆల్ ఇండియా లెవెల్ అడుగుతున్నారు లేకపోతే మన తెలుగు పిల్లలను అడుగుతున్నారు? మన తెలుగు పిల్లలు మీ దగ్గర నుంచి జాయిన్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆల్రెడీ హైదరాబాద్ నుంచి, గుంటూరు నుంచి, విజయవాడ నుంచి ఆల్రెడీ 3-4 పిల్లలు USA లో కూడా తను వాళ్ళు MS చేస్తూ జాబ్ చేస్తున్నారు. ఓకే, ఇక్కడ కూడా ఇప్పుడు రీసెంట్గా కూడా కొంతమంది పిల్లలు మన తెలుగు పిల్లలు జాబ్ చేస్తున్నారు బెంగళూరు, పూణే అని చెప్పేసి డిఫరెంట్ ఏరియాస్.
ఓకే. అంటే ఎవరైనా ఒకళ్ళని లైవ్లో కాల్ తీసుకొని మాట్లాడిపించగలుగుతారా నేనా? కుదిరితే? పర్లేదు, నాకు ఇచ్చిన నేనైనా మాట్లాడతాను. మీరే మాట్లాడండి మేడం. ఓకే, షూర్. అంటే మీకు ఇక్కడ ఉన్న స్టూడెంట్ నెంబర్ అంటే ఇక్కడ ఉన్న జాబ్ చేస్తున్న ఇక్కడ నుంచి మీరు జాయిన్ చేసిన పిల్లలు, అక్కడ జాబ్ చేస్తున్న పిల్లలు ఎవరైనా ఉంటే. ఓకే సార్, ఫైన్. హలో హలో, రవి గారు అండి మాట్లాడేది? చెప్పండి మేడం. ఇది నేను తెలుగు వన్ నుంచి యాంకర్ని మాట్లాడుతున్నానండి, దివ్య. ఓకే. ఇంతియాజ్ గారి దగ్గర మీ నంబర్ తీసుకున్నాను. ఓకే, yes ma'am. ఇది మీకు కాలేజ్ ప్లేస్మెంట్లో జాబ్ వచ్చింది అన్నారు కదండి? yes ma'am, రీసెంట్లీ ఒక 4 months బ్యాక్ వచ్చింది మేడం. ఓకే ఓకే. ఎక్కడ వచ్చిందండి? ఏ కంపెనీలో వచ్చింది జాబ్? మ్యామ్, ఇప్పుడు నేను కరెంట్లీ అయితే షాడో ఫ్యాక్స్ టెక్నాలజీ బెంగళూరులో ఉన్నా మేడం. ఇంటర్న్షిప్ చేస్తున్నా ఇప్పుడు. ఓకే ఓకే ఓకే. ఎంత అండి ప్యాకేజ్? ప్యాకేజ్ మ్యామ్ 6+ మ్యామ్. 6+. ఓకే. ఎప్పుడు జాయిన్ అయ్యారు మీరు కాలేజ్లో? కాలేజ్లో నేను 21 బ్యాచ్ మ్యామ్ నాది. 21 బ్యాచ్. ఓకే ఓకే. ఇప్పుడు నా కాలేజ్ ఫైనల్ ఇయర్. సో మొన్న ఇంటర్వ్యూ జరిగితే అక్కడ క్యాంపస్ సెలెక్ట్ అయ్యి. ఓకే ఓకే ఓకే. మీకు ఇంతియాజ్ గారు చెప్పినట్టుగానే ఉందా అండి కాలేజ్ అంతా కూడా? మ్యామ్, ఫస్ట్ ఇయర్ నుంచి సేమ్ ఎగ్జాక్ట్ చెప్పిన అట్లానే ఉంది. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. ఓకే ఓకే. అండ్ మీకు బాగా ఏం నచ్చింది కాలేజ్లో? మ్యామ్, వాళ్ళు కెరియర్ గైడెన్స్ జల్దీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మ్యామ్ వాళ్ళు. ఓకే ఓకే ఓకే. కెరియర్ గైడెన్స్ అనేది, ప్లేస్మెంట్ అనేది ఫైనల్ ఇయర్ లో కొంచెం బాగా హెల్ప్ చేస్తారు. వాళ్ళది ప్రైవేట్ యూనివర్సిటీ కదా. అవును. సో క్యాంపస్ ప్లేస్మెంట్ ఎక్కువ ప్రెజెంట్ అయితే. ఓకే ఓకే. అది మంచిగా బాగా. ఓకే. మీరు హైదరాబాద్ నుంచేనండి? మ్యామ్, హైదరాబాద్ నుంచి. ఓకే ఓకే. మరి హ్యాపీయా కాలేజ్ ప్లేస్మెంట్లో జాబ్ వచ్చింది అండ్ మంచి యూనివర్సిటీలో చదువుకున్నారు? యా, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ మ్యామ్. ఓకే ఓకే అండి. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. యా, ఓకే. మాట్లాడానండి రవి గారితో. హ్యాపీ. ఓకే. సో ఇట్లాంటి నెంబర్స్ కావాలంటే నేను ఎన్నో ఇస్తాను. ఓకే, మీకు యూఎస్ఏలో ఆస్ట్రేలియాలో మన స్టూడెంట్స్ ఉన్న వాళ్ళ నెంబర్స్ కూడా ఇస్తాను. ఓకే. నేను ఎందుకు కాల్ తీసుకున్నానంటే ఖచ్చితంగా ఈ వీడియో చూసే వాళ్ళకి ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఉంటే బాగుంటది అన్న ఉద్దేశంతో కాల్ తీసుకున్నాను. తనది 6 lakhs ఇంకా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ కాలేదు మేడం. ఓకే, తన ఇంటర్న్షిప్ ప్లస్ జాబ్ చేస్తున్నాడు. వన్స్ తన ఆగస్ట్ లోకి వస్తే సంథింగ్ అరౌండ్ 8.5 వరకు వెళ్తుంది మేడం. ఓకే. సో డెఫినెట్లీ మేడం అతని దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి డెఫినెట్లీ దాన్ని షైన్ చేసాం అంతవరకే. కానీ అంతా మా ఎఫర్ట్స్, మా వాళ్ళనే జాయిన్ అయ్యారు, మాదే మొత్తం యూనివర్సిటీ, వీఆర్ ద ఓన్ హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ హిస్ కెరియర్ అదంతా కాదు మేడం. ఓకే, అది మార్కెట్లో 100 మాటలు చెప్తారులేండి, కానీ స్టూడెంట్ దగ్గర టాలెంట్ ఉన్నప్పుడు దాన్ని మనం షైన్ చేస్తాం. యాజ్ ఎ ఫ్యాకల్టీ కానీ, యాజ్ ఎ యూనివర్సిటీ కానీ, ప్లేస్మెంట్ సెల్ వాళ్ళైనా కానీ, స్టూడెంట్ దగ్గర టాలెంట్ ఉన్నప్పుడు దాన్ని షైన్ చేసే రెస్పాన్సిబిలిటీ మాది మేడం. స్టూడెంట్ అసలు జీరో తనకు, ఓకే ఈవెన్ ఇఫ్ ఈస్ జీరో, తనను మోటివేట్ చేసి తనని ఇంకొకటి ఎట్లయినా కానీ ఏదో ఒక తన లైఫ్ ని సెట్ చేస్తాం మేడం. కానీ అసలు చదవాలని ఇంట్రెస్ట్ లేని వాళ్ళని అయితే మనం ఏం చేయలేము. నేను అందుకని పేరెంట్స్ చాలా మందిని కొన్నిసార్లు కౌన్సిలింగ్ లో అబ్జర్వ్ చేసేస్తాను, డైరెక్ట్ ఓపెన్ గానే చెప్తాను. ఓకే, ఎందుకంటే తనకు వేరే డ్రీమ్స్ ఉండొచ్చు, వేరే విషయాల మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి లాక్స్ ఆఫ్ అమౌంట్ మనం పెట్టి పేరెంట్స్ ఇన్వెస్ట్ చేసి ఏంటంటే మేడం, ద ఓన్లీ ఇన్వెస్టర్ ఇన్ దిస్ వరల్డ్ ఒక లాభం లేకుండా ఇన్వెస్ట్ చేసేది పేరెంటే మేడం. వాళ్ళ స్టూడెంట్ ఫ్యూచర్ పైన 1 రూపీ కూడా రిటర్న్ రాదని తెలిసి కూడా ఇన్వెస్ట్ చేసేది ఒక పేరెంట్. ఓకే, సో పర్సనల్గా నాకు తెలుసు అనమాట ఆ పెయిన్. సో మేము కూడా స్టూడెంట్స్ని వెరీ క్లారిటీగా చదివే వాళ్ళనే, నేను కూడా చదివే వాళ్ళంటే ఇంట్రెస్ట్ ఎక్కువ ఎవరైతే ఎడ్యుకేషన్ పైన సెటిల్ అవ్వాలన్న వాళ్ళపైన మేము కూడా ఎక్కువ ప్రిఫర్ చేస్తాం మేడం. ఓకే. అండ్ అలాగే ఇప్పుడు ఓకే ఇంటర్ వరకు వేరు, బట్ ఇప్పుడు ఇంజనీరింగ్కి వచ్చాక కొంచెం సీరియస్గా చదువుకోవాలి, తర్వాత కెరీర్ బాగుండాలి అని అంటే దానికి కొన్ని ఉంటాయి. సో ఇప్పుడు జాయిన్ అయ్యే ముందు అడ్మిషన్ టైంలో ఉత్తరాంచల్ యూనివర్సిటీ నుంచి లేదంటే మీ నుంచి వాళ్ళకి ఎలా ఉండాలి ఏంటి అని గైడెన్స్ ఇవ్వడము, అండ్ అలాగే కొన్ని కాలేజెస్లో అయితే డిసిప్లినరీ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. అలా మీ దగ్గర ఏమున్నాయి? సీరియస్గా చదవాలని కాదు మేడం ఇంజనీరింగ్. ఫస్ట్ థింగ్ ప్యాషన్తో చదివితే ఈజీగా అయిపోతుంది. సీరియస్నెస్ ఇస్ డెఫినెట్లీ, సీరియస్నెస్ డిసిప్లిన్ అనేది చాలా మ్యాండేటరీ. బట్ నాకు అర్థమైంది ఏంటంటే ఇంజనీరింగ్లో మోర్ దెన్ సీరియస్నెస్, మోర్ దెన్ ఇవన్నీ కంటే ప్యాషన్ అనేది ఇంపార్టెంట్ మేడం. ప్యాషన్ ఉన్నప్పుడు ఇంజనీరింగ్ అనేది ఈజీగా అసెసిబుల్ అవుతుంది. బికాస్ ఇంజనీరింగ్ ఇస్ ఆల్ అబౌట్ టెక్నికల్ నాలెడ్జ్.
అంటే ఏదో విచ్ అంటే బుక్స్ మీద పెట్టినది కాదు మేడం. అంటే మీన్ ఆన్ రికార్డ్స్ ఆన్ ఇండస్ట్రియల్ టూర్స్ లో మీకు ఎక్స్పీరియన్స్ అయ్యేది అనమాట. సో దానికి ప్యాషన్ అనేది ఇంట్రెస్ట్ ఉంటేనే వర్కౌట్ అవుతుంది. సో రాదర్ దెన్ దట్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. సో స్టూడెంట్కి మేము ఏంటంటే డెఫినెట్లీ ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ కాకుండా వాళ్ళకు మోటివేషనల్ స్కిల్స్, మోటివేషనల్ స్పీకర్స్ యూనివర్సిటీకి వస్తూనే ఉంటారు. సో రెగ్యులర్గా వాళ్ళకు ఐ మీన్ లైక్ మెంటర్స్ ఉంటారు. డెఫినెట్లీ వాళ్ళు ఏదన్నా డౌన్ అయినా కానీ వాళ్ళతో మాట్లాడడానికి. ఓకే, సో డిసిప్లిన్ పరంగా కూడా ఏంటంటే ప్రతి స్టూడెంట్లో కొంచెం అల్లరి ఉంటుంది మేడం. ఆ అల్లరిని మనము ఒక లెవెల్ వరకు ఉంటుంది, అది లెట్ దెమ్ ఎంజాయ్. దాన్ని కూడా మనం పట్టుకొని అదేదో పెద్ద క్రైమ్ లెక్క చూపేది మేడం. అల్లరి ఉంటుంది డెఫినెట్లీ, కొంచెం లైఫ్లో కొంచెం అల్లరి ఉంటుంది. దాన్ని మేము అంటే మైన్యూట్లో చూస్తాం మేడం. దాని అది కొంచెం డోసేజ్ ఎక్స్టెండ్ అవుతుందంటే డెఫినెట్లీ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడడం కానీ, లేకపోతే మెంటర్స్తో స్టూడెంట్ ఇంటరాక్షన్. మా దగ్గర ఏంటంటే స్టూడెంట్, పేరెంట్ అండ్ మెంటర్ అంటే ఫ్యాకల్టీ ఇంటరాక్షన్ అనేది నార్మల్గా ఉంటుంది మేడం. ఓకే, అంటే ఏదో జాయిన్ అయ్యాక వాడు ఇట్లా ఏంటనేది కాదు మనకు. ఇప్పుడు ఇవే కెన్ కమ్ టు కౌన్సిలింగ్ ఆఫీస్ హైదరాబాద్కి రావచ్చు స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి. ఆర్ఎల్సి అక్కడ నుంచి మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ నుంచి మీరు మన ఫ్యాకల్టీ కాల్ చేస్తే తెలుగు వాళ్ళు మీకు అసెసిబిలిటీ చేస్తారు. వాళ్ళ అటెండెన్స్ గురించి కానీ, వాళ్ళ ఎగ్జామ్ డీటెయిల్స్ గురించి కానీ, మొత్తం A to Z. ఓకే, సో అది కాకుండా మేము ఏంటంటే స్టూడెంట్కి ఏంటంటే ఇదే పీడిపి ప్రోగ్రామ్ అని పెట్టాం కదా. పీడిపిలో ఐ మీన్ లైక్ అపార్ట్ ఫ్రమ్ ఈ క్యారెక్టర్ కానీ ఇట్లాంటివి యాటిట్యూడ్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలి వీటిపైన ఎక్కువ ఫోకస్ పెడతాం. ఓకే, అండ్ అలాగే ఇందాక మీరు చెప్పారు అంటే స్టూడెంట్కి సంబంధించి వాళ్ళ ప్రోగ్రెస్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా చదువుతున్నారు, రెగ్యులర్ కాలేజ్కి వస్తున్నారా లేదా అనేది ప్రతి ఒక్కటి కూడా పేరెంట్స్కి అప్డేట్ చేస్తూ ఉంటారా? ఎస్ మేడం. అంటే ఎవరైతే రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి మేము అప్డేట్ చేయం మేడం. ఓకే, ఎవరైతే పర్సంటేజ్ తక్కువ ఉండి మార్క్స్ కొంచెం తక్కువ ఉన్నారో డెఫినెట్లీ వాళ్ళకు పేరెంట్స్తో కొంచెం ఇంటరాక్ట్ చేపిస్తాం మేడం. ఓకే ఓకే, అండ్ అలాగే ఎస్పెషల్లీ అమ్మాయిలండి ట్రైన్లో వెళ్ళాలంటే ఆల్మోస్ట్ డెహ్రాడూన్ పక్కన కాదు, 1 day పడుతుంది. అఫ్ కోర్స్ ఫ్లైట్లో అయితే 2 hours వెళ్ళిపోవచ్చు, కానీ అమ్మాయిలు కూడా అంత దూరం వచ్చి చదువుకుంటున్నారా? అమ్మాయిల్లో ఎంతమంది అడ్మిషన్స్ అయి ఉంటాయి? దగ్గర లాస్ట్ ఇయర్ మొత్తం 250 మెంబర్స్ అందరూ లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ అన్ని 200-250 స్టూడెంట్స్ మన అమ్మాయిలు ఉన్నారు మేడం. అక్కడ ఏపీ, తెలంగాణ, సౌత్ నుంచి అందరూ ఉన్నారు అమ్మాయిలు. అన్ని ఏరియాస్ నుంచి కర్నూలు, తర్వాత ఖమ్మం, రాజమండ్రి, అనంతపూర్, ఓకే, ఈ కడప అన్ని ఏరియాస్ నుంచి అమ్మాయిలు ఉన్నారు మేడం. ఓకే, ఎవరైనా అమ్మాయిలు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మీకు ప్రీవియస్ ఇయర్స్ చదివే అమ్మాయిల నెంబర్స్ కూడా ఇస్తాం అనమాట. సో ఏం ప్రాబ్లం లేదు. సో సెక్యూరిటీ పరంగా చాలా సేఫ్ మేడం. డెహ్రాడూన్ అనేది యాక్చువల్లీ చాలా సెక్యూరిటీ ఏరియా. ఓకే, ఎన్విరాన్మెంటల్లీ బ్యూటిఫుల్ ఏరియా అనమాట. ఓకే, క్రైమ్ రేట్ 0 ఉన్న ఏరియా. ఓకే, ఎడ్యుకేషన్ కి ఎక్కువ ఫేమస్ ఉన్న ఏరియా మేడం. సో అమ్మాయిలకు అసలుకే ప్రాబ్లం లేదు మేడం. వార్డెన్స్ ఉంటారు, చీఫ్ వార్డెన్స్ ఉంటారు, యూనివర్సిటీ హాస్టల్ ఇన్ఛార్జెస్ ఉంటారు, సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, ఈవెన్ లేడీ బౌన్సర్స్ ఉంటారు, అన్ని ఉంటారు. సో వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే ఓకే, నైస్. అండ్ అలాగే మీరు సెమినార్స్ కండక్ట్ చేస్తున్నారని కూడా విన్నాము. అంటే ఒక్కొక్క వీక్ ఒక్కొక్క డిస్ట్రిక్ట్ లో కండక్ట్ చేస్తున్నారు. మొన్న తెలిసింది అనంతపూర్ లో కండక్ట్ చేస్తున్నారు ఈ వీక్ అని చెప్పి. అంటే ఎందుకు మీరు ఈ సెమినార్స్ కండక్ట్ చేస్తున్నారు? మాకు ఎక్కడో అనిపించింది మేడం, స్టిల్ పేరెంట్కి మాకు అంటే డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది ఇంకా తగ్గిందేమో. దో ఫోన్ కాల్ ద్వారా వాళ్ళకు ఇంకా కొన్ని పాయింట్స్ వాళ్ళకు రీచ్ అవ్వట్లేదేమో అని చెప్పేసి మేము బిలీవ్ చేసాం. సో మేమేమనుకున్నామంటే ప్రతి వీక్ వచ్చేసి ఈ అడ్మిషన్స్ టైంలో ఒక్కొక్క ఏరియాలో, లాస్ట్ వీక్ వచ్చేసి ఖమ్మంలో చేసాం మేడం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వీక్ వచ్చేసి అది ఈ వీక్ కమింగ్ వీక్ సాటర్డే వచ్చేసి మనం అనంతపూర్లో పెడుతున్నాం. అట్లా ఒక్కొక్క ఏరియాలో మేము ఎందుకు పెడుతున్నామంటే జస్ట్ ఏంటంటే స్టూడెంట్కి ఓవరాల్ డెవలప్మెంట్ అనేది స్టూడెంట్కి పనికి వస్తుంది అనమాట. ఎట్లా మనం స్టూడెంట్ని గైడ్ చేస్తాము, పేరెంట్స్తో ఇంటరాక్ట్ చేస్తాం, పేరెంట్ స్టూడెంట్ 1-to-1 మనతో మాట్లాడతారు, ఏ విషయాల మీద ఫోకస్ ఉంటుంది, ఓకే, ఫీ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, విజిటింగ్ తీసుకెళ్తున్నాం కదా ఆ విజిటింగ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది, అవన్నీ లైవ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. మెయిన్ పేరెంట్స్ అంత దూరం నుంచి ఇక్కడికి రాలేకపోరు, ఆఫీస్కి రాలేకపోయే వాళ్ళకు వీ కమ్యూనికేట్ ఇన్ దట్ వే. ఓకే ఓకే, నైస్. ఇంతియాజ్ గారు, ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ 500 అడ్మిషన్స్ జరుగుతున్నాయంటే ఇప్పుడు ఈ ఇయర్ కూడా అవుతాయి కాబట్టి 500, ఆల్మోస్ట్ అక్కడ 1500 స్టూడెంట్స్ తెలుగు వాళ్ళు ఉన్నట్టే. మరి ఇక్కడ తెలుగు వాళ్ళకి ఏంటంటే మన సౌత్ ఫుడ్ ఎంత ఇష్టమో మీకు తెలుసు, అది లేకపోతే మనకి కష్టమైపోతుంది. మరి అక్కడ వాళ్ళకి ఫుడ్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది? మేడం, యాక్చువల్లీ ఫస్ట్ ఇయర్ మేము అంటే 3-4 years బిఫోర్ మేము ఉత్తరాంచల్ యూనివర్సిటీకి తెలుగు స్టేట్స్ నుంచి కొంచెం ఫ్లోట్ వచ్చేటప్పుడు ఫుడ్ ఈజ్ మేజర్ ఫ్యాక్టర్ అనిపించింది మేడం మాకు. ఎందుకంటే నార్త్ ఫుడ్ బాగున్నా కానీ స్టూడెంట్స్ ఎక్కడో ఆ సౌత్ థింగ్ అనేది మిస్ అవుతుంది అనుకొని, సో మేము ఇది మైండ్లోకి ఎప్పుడు వచ్చిందో ఈ 2 years నుంచి మేము సౌత్ ఫుడ్డే పెడుతున్నాం మేడం. ఓకే, అంటే రెగ్యులర్గా ఇడ్లీ కానీ, టోఫెన్స్, ఊతప్పం కానీ, తర్వాత వడ, సో నార్మల్గా
ఆఫ్టర్నూన్ రైస్, రెగ్యులర్గా దాల్, తర్వాత ఫ్రై, నైట్ టైం కూడా సేమ్ మేడం. ఓకే, అంటే ప్రాపర్ సౌత్ ఇండియన్ థాలీ పెడుతున్నాం మేడం. సో హైజీనిక్గా వెల్ మెయింటైన్ క్వాలిటీ పెడతా ఉన్నాం మేడం. సో అది చాలా అసెట్ మేడం. సో ప్రాబ్లం ఏమి ఉండదు మేడం. ఫుడ్ పరంగా డెఫినెట్లీ మీకు సౌత్ ఏరియాస్తో అక్కడికి వెళ్ళే స్టూడెంట్స్ అందరికీ ఫుడ్ అయితే ఏం ప్రాబ్లం ఉండదు మేడం. సో సౌత్ ఫుడ్ అండ్ అకామిడేషన్ కావచ్చు అండ్ మిగతా ఫెసిలిటీస్ కాలేజ్లో ఎలా ఉంటాయి మేడం? ఎవ్రీథింగ్ అనేది అది NAC A+ రిలేటెడ్ యూనివర్సిటీ మేడం. ఓకే, అంటే మీరు నేను చూసి జడ్జ్ చేయం మేడం. ఓకే, ఇన్స్పెక్షన్ అనేది జరిగింటుంది. అంటే NAC అంటే ఐడియా ఉంది కదా మేడం, నేషనల్ అసెస్మెంట్ అక్రిడిటేషన్ కౌన్సిల్ అని చెప్పేసి. దానికి అది యూనివర్సిటీ A+ ఉందనమాట. A++ కానీ A+ కానీ ఇట్లాంటి యూనివర్సిటీస్కి ప్రతి ఒక్కటి మ్యాటరే మేడం. అంటే ఇన్స్పెక్షన్స్ అనేటివి రెగ్యులర్గా జరుగుతాయి. ఓకే, గ్రేడింగ్ 5 yearsకి ఒకసారి వచ్చినా కానీ వాళ్ళకి ఏదైనా డౌట్స్ వస్తున్నాయంటే రెగ్యులర్గా జరుగుతాయి. ఓకే, ఆ పోర్టల్లో వాళ్ళకు రెగ్యులర్గా స్టూడెంట్స్ కూడా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళు ఆ పోర్టల్స్లో కంప్లైంట్ కూడా చేస్తారు, UGCలో వాటిలో. సో అది ఉంటుంది మేడం. వన్స్ అవి మెయింటైన్ చేయకుంటే, ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయకుంటే మాత్రం ఆ సర్టిఫికేషన్ అనేది కూడా క్యాన్సిల్ చేస్తారు. ఓకే ఓకే, మీరు ఇన్ని చెప్తుంటే నాకు కూడా ఒకసారి యూనివర్సిటీని విజిట్ చేయాలనిపిస్తుంది. విత్ యువర్ పర్మిషన్ వెళ్ళొచ్చా? నా పర్మిషన్ లేకుండా కానీ వెళ్ళొచ్చు మేడం. నా పర్మిషన్తో ఏం అవసరం లేదు. యూనివర్సిటీకి వెళ్ళొచ్చు. మీరు యూనివర్సిటీకి వెళ్ళి మీరు వన్స్ అక్కడ సెక్యూరిటీ పాస్, మీరు మీ ID కార్డ్స్ అవి చూపించేసి మన తెలుగు స్టూడెంట్స్ ఉన్నారు అనుకుంటే అక్కడ వెళ్ళి చూసి మీరు పిల్లలతో కూడా మాట్లాడచ్చు మేడం. ఓకే ఓకే, సో ఖచ్చితంగా మేము కూడా ఒకసారి యూనివర్సిటీని విజిట్ అవుతాము. మేము దగ్గరుండి చూపిస్తాము, అలాగే ఆడియన్స్ కూడా చూస్తారు. ఈ వీడియో వాళ్ళకి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ ఇంతియాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మనం వచ్చేసి నెక్స్ట్ కాలేజ్ విజిట్లో కలుసుకుందాము. యూనివర్సిటీ ఎలా ఉంది ఏంటి, అండ్ అలాగే అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఇలాంటి విషయాలని నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.